నేడు సాక్షి దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఆర్సీబీ విజయాల హ్యాట్రిక్ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. WPL లో గుజరాత్ జైంట్స్ పై 32 పరుగులతో బెంగళూరు గెలుపు. నిదురించే తోటకు ఇందిరాదేవి ధన్రాజగిర్ తెలుగు వారికి కొన్ని జ్ఞాపకాలను మిగిల్చారు. కెనడా చైనాల స్నేహ గీతం. కెనడా క్రమంగా అమెరికాకు దూరమవుతూ చైనాకు దగ్గరవుతోంది. ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ముందుకెళ్తున్నాయి. చైనా ఈవీలపై టారిఫ్లను 100% తగ్గించడానికి కెనడా అంగీకరించింది. మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రాజుకుంటోన్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ఇరాన్, ఇజ్రాయెల్ నేతలతో ఫోన్లో మాట్లాడారు. మధ్యవర్తిత్వ ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గ్రీన్లాండ్ టారిఫ్. గ్రీన్లాండ్ ద్వీపాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు అన్ని దేశాల మద్దతు కూడగట్టేందుకు అనూహ్యంగా టారిఫ్ మార్గం ఎంచుకున్నారు. నేడు మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు ఏ వర్గానికి రిజర్వ్ అవుతాయో శనివారం తేలిపోనుంది. రాష్ట్ర స్థాయిలో ఖరారు చేసే రిజర్వేషన్ల ఆధారంగా ఏ మున్సిపల్ చైర్మన్ పదవిని ఏ కేటగిరీకి రిజర్వ్ చేశారో స్పష్టత వస్తుంది అంటూ ఇక్కడ నేడు మున్సిపల్ రిజర్వేషన్లు ఖరారు కానున్నట్లుగా వచ్చినటువంటి వార్తకు సంబంధించి సమాచారం. మోదీని కలిస్తే తప్పేంటి? నిర్మల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. ఆయన మన దేశానికి ప్రధానమంత్రి. పీఎం అనుమతిస్తే ఎయిర్పోర్టు, పెద్ద పెద్ద పరిశ్రమలొస్తాయి. రాష్ట్రాభివృద్ధికి ఎవరినైనా కలుస్తా. పొన్కల్ వద్ద గోదావరిపై సదర్మట్ బరాజ్ ప్రారంభం. ఈ ప్రాజెక్టుకు పొద్దుటూరి నర్సారెడ్డి పేరు. చెనాకాకొరాటాకు సి రామచంద్రారెడ్డి పేరు. చెనాకాకొరాటా ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేసిన సీఎం. నరేంద్ర మోదీ తనకు బంధువేమీ కాదని, తనకు చుట్టరికం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. నరేంద్ర మోదీని రేవంత్ రెడ్డి పదే పదే కలుస్తుంటారని చాలా మంది అంటున్నారు. ఆయన మన దేశానికి ప్రధానమంత్రి. ఆయన్ను కలిస్తే తప్పేంటి? ఆయన అనుమతిస్తే ఎయిర్పోర్ట్ వస్తుంది, పెద్ద పెద్ద పరిశ్రమలొస్తాయి. నేను ఆయన్ను కలిసేందుకు వెళ్లినప్పుడు మంత్రులతో పాటు బీజేపీ ఎంపీలు కూడా నా వెంట ఉంటారు. రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎవరినైనా ఎన్నిసార్లైనా కలుస్తానని సీఎం స్పష్టం చేశారు. శుక్రవారం నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ వద్ద గోదావరిపై నిర్మించిన సదర్మట్ బరాజుని ఆయన ప్రారంభించారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రైవేటు ఉద్యోగాలు పెంచుతాం, అందుకోసం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తెస్తాం. ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తాం. 2 ఏళ్లలో 70,000 మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. గ్రూప్ 3 ఉద్యోగ నియామక పత్రాల పంపిణీలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. స్విచ్ ఆన్ చేసి చెనాకాకొరాటా బరాజు నుంచి నీళ్లు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ నగేష్. ఇదే చివరి అవకాశం అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై స్పీకర్కు సుప్రీంకోర్టు ఆదేశమంటూ వార్త చూడొచ్చు. 8 వారాల గడువు ఇవ్వాలన్న వినతిని తోసిపుచ్చిన ధర్మాసనం. స్పీకర్ తీరు కోర్టు ధిక్కరనేనంటూ వాదించిన కౌశిక్ రెడ్డి, కేటీఆర్ తరపు లాయర్లు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మొత్తం 10 మంది ఎమ్మెల్యేల్లో చివరి 3 ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్ ఇంకా ముగించకపోవడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే చివరి అవకాశమని, మిగిలిన అనర్హత పిటిషన్లపై 2 వారాల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందేనంటూ అల్టిమేటం జారీ చేసింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి 8 వారాల గడువు ఇవ్వాలంటూ స్పీకర్ కార్యాలయం చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. స్పీకర్ తీసుకోబోయే నిర్ణయాలతో పాటు ఇప్పటి వరకు జరిగిన పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ బసీస్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. మరో 2 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు కొట్టివేత. ఇరుపక్షాల లాయర్ల సమక్షంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఉత్తర్వులు అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. కాళయాదయ్య, పోచారం పార్టీ మారారనేందుకు ఆధారాలు లేవని వెల్లడి. గతంలోనే 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం, మరో 3 ఎమ్మెల్యేలపై నిర్ణయం పెండింగ్. స్పష్టమైన సమాచారం అత్యంత కీలకం. జనగణనలో అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వాల్సిన బాధ్యత పౌరులపై ఉంది. ప్రజలు స్పష్టమైన సమాచారం ఇచ్చినప్పుడే సంక్షేమానికి, సమగ్ర అభివృద్ధికి వ్యూహాలను సమర్థవంతంగా రచించడం సాధ్యం. జనగణన వివరాలన్నీ గోప్యం. ఆర్టీఐ పరిధిలోకి రావు. సంక్షేమ పథకాల్లో కోతలుండవు. 2 విడతలుగా జనగణన. ఈసారి కులగణన కూడా.
ఫేజ్ 1లో ఇళ్ల లెక్కల సేకరణ, ఫేజ్ 2లో 2027 ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు జనగణన. ఫేజ్ 2 కోసం 80,000 మంది టీచర్ల సేవలు వినియోగం. సాక్షితో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సెస్ విభాగం రాష్ట్ర సంచాలకురాలు భారతి హోలీకేరి వెల్లడించినట్టుగా ఇక్కడ మనకు ప్రత్యేక కథనం అయితే చూడొచ్చు. ఇక టీచర్లకు టార్గెట్ అంటూ పరీక్ష ఫలితాల ఆధారంగా పాయింట్లు అంటూ ఇక్కడ మరో ప్రధాన వార్త చూడొచ్చు. ఓవరాల్ రిజల్ట్స్ కు ప్రిన్సిపల్, హెచ్ఎం బాధ్యుడు. ప్రతి ఏటా గ్రేడ్ తగ్గితే కౌన్సిలింగ్, బదిలీలు, పదోన్నతుల్లో ఇవే కొలమానం. తెలంగాణ విద్యా పాలసీలో కొత్త ట్విస్ట్. త్వరలో నివేదిక ఇవ్వాలని కమిటీ నిర్ణయం. టార్గెట్లపై టీచర్ల మండిపాటు. టీచర్లకు టార్గెట్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. విద్యార్థుల ఫలితాల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనుంది. 10th, ఇంటర్ పరీక్షల్లో విద్యార్థుల మార్కులను కొలమానంగా తీసుకోనుంది. ప్రభుత్వం నియమించిన విద్యా కమిటీ కూడా ఈ మేరకు సిఫార్సులు చేసేందుకు సిద్ధమైంది. పాఠశాల, కళాశాల స్థాయిలో విద్యా ప్రమాణాల మెరుగుకు ఈ చర్యలు అనివార్యమని కమిటీలోని సభ్యులు అభిప్రాయపడుతున్నారు. టీచర్లు, లెక్చరర్లలో మరింత జవాబుదారీతనం పెంచాల్సిందేనని సీఎం సూచించినట్టు తెలిసింది. ఇక ట్రంప్ కు నోబెల్ అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. బహుకరించిన వెనెజువేలా విపక్ష నాయకురాలు మచాడో. ఓవల్ ఆఫీసులో ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతిని బహుకరిస్తున్న మరీనా మచాడో. ఇక ముంబై కోటపై బీజేపీ జెండా. బీఎంసీ పోరులో ఘన విజయం. శివసేన 28 ఏళ్ల ఆధిపత్యానికి గండి. కలిసి పోటీ చేసిన ఠాక్రేలకు ఓటమే. పురపాలికలన్నింటా మహాయుతి జోరే. రాష్ట్ర వ్యాప్తంగా 29కి గాను 25 చోట్ల గెలుపు. లాతూరు మినహా కాంగ్రెస్ కు మొండి చెయ్యే. ఊసులో లేకుండా పోయిన పవార్ పార్టీ. నల్లమల సాగర్ ఆపితేనే చర్చలకు అంటూ ఇక్కడ మరో వార్త కనిపిస్తా ఉంది. కేంద్రానికి తేల్చి చెప్పిన తెలంగాణ. డిపిఆర్ తయారీ, పిఎఫ్ఆర్ మదింపు ప్రక్రియలను ఆపాల్సిందే. కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేక 30న జల వివాదాల కమిటీ సమావేశాన్ని తలపెట్టిన కేంద్రం. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి చైర్మన్ అధ్యక్షతన 2 రాష్ట్రాల అధికారులతో ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని సిడబ్ల్యూసి సమావేశ మందిరంలో సమావేశం కానుంది. ఈ మేరకు సిడబ్ల్యూసిలోని ప్రాజెక్టుల మదింపు విభాగ చీఫ్ ఇంజనీర్, కమిటీ సభ్య కార్యదర్శి రాకేష్ కుమార్ గత బుధవారం ఇరు రాష్ట్రాలకు మీటింగ్ నోటీస్ పంపించారు. అయితే పోలవరం, బనకచెర్ల, నల్లమల సాగర్ డిపిఆర్ తయారీ ప్రక్రియతో పాటు మరిన్ని అంశాలపై చర్చించనున్నారు. స్టార్టప్లతో నాయకత్వ స్థానానికి ఎదగాలి అంటూ ఇక్కడ మరో వార్త చూడొచ్చు. ఏఐలో ముందంజలో ఉండాలి. స్టార్టప్ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ పిలుపు. నేడు సాక్షి దినపత్రికలో మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి మరో వార్త. విక్టిమ్ ఎవరు, స్టేట్మెంట్ ఎక్కడ? ఎన్టీవీ రిపోర్టర్ల అరెస్టు వ్యవహారంలో పోలీసులకు మెజిస్ట్రేట్ ప్రశ్నలు. కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమే లేనప్పుడు కేసు ఎలా నమోదు చేశారు? సెక్షన్లు ఎలా పెట్టారు? సీనియర్ అధికారులైనా సామాన్యులైనా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుందన్న మెజిస్ట్రేట్. రిమైండ్ రిక్వెస్ట్ తిరస్కరణ, జర్నలిస్టులకు బెయిల్. పోలీసులు, కమిషనర్ అత్యుత్సాహం ప్రదర్శించారంటూ జర్నలిస్టు, పౌర హక్కుల సంఘాల విమర్శలు. మంత్రి, ఐఏఎస్ అధికారిపై కథనాల ప్రసారానికి సంబంధించిన కేసులో హైదరాబాద్ సిటీ పోలీసులపై మెజిస్ట్రేట్ ప్రశ్నల వర్షం కురిపించారు. కేసులో ఫిర్యాదుదారు ఎవరు? విక్టిమ్ ఎవరు? బాధితుల స్టేట్మెంట్ ఎక్కడ అని ప్రశ్నించారు. కేసు దర్యాప్తులో భాగంగా ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ను, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్లను సుదీర్ఘంగా విచారించిన సిసిఎస్ పోలీసులు చారిని మధ్యలోనే పంపించేశారు. మిగతా ఇద్దరిని సుమారు 24 గంటల పాటు విచారణ పేరుతో అదుపులో పెట్టుకున్నారు. అనంతరం కింగ్ కోటిలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల తర్వాత తిరిగి సిసిఎస్ కు తీసుకొచ్చారు. అక్కడ రిమాండ్ రిపోర్టులో అదనంగా మరో 3 సెక్షన్లు జోడించారు. బుధవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మణికొండలోని మెజిస్ట్రేట్ ఇంటికి తరలించారు. 1 గంట సమయంలో రమేష్, సుధీర్లను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నలకు పోలీసులు సమాధానం చెప్పలేకపోయారు. అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ. పోలీసులకు పలు ప్రశ్నలు వేసిన న్యాయమూర్తి ఎఫ్ఐఆర్లో పెట్టిన సెక్షన్లకు, రిమాండ్ రిపోర్టులో ఉన్న అంశాలకు సంబంధం లేదని అన్నారు. దీంతో విక్టిమ్ ఎవరూ లేరని, విక్టిమ్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేరని, వాళ్ల అసోసియేషన్ ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. సీనియర్ ఐఏఎస్ అధికారిపై అభ్యంతరకర వార్తలు ప్రసారం చేశారని, దాంతో వారి మనోభావాలు దెబ్బతిన్నాయని, సమాజంలో తలెత్తుకోలేకపోతున్నారని అన్నారు. ఈ కేసులో మరింత విచారణ జరపాల్సి ఉందంటూ రిమాండ్ విధించాలని పీపీ కోరారు. నిరాధారమైన ఆరోపణలతో అరెస్ట్. ఎన్టీవీ రిపోర్టర్ల తరపు న్యాయవాదులు కిరణ్, జగదీష్, షేరియార్ వాదిస్తూ పోలీసులు చట్టవిరుద్ధంగా చర్యలు చేపట్టడం దారుణమని పేర్కొన్నారు. మనకు మరో 2 అమృత్ భారత్ రైలు. బడ్జెట్ కు ముందే శుభవార్త చెప్పిన కేంద్రం. చర్లపల్లి, నాగర్కోయల్, నాంపల్లి, తిరువనంతపురం
మధ్య సర్వీసులు 23న ప్రధాని ప్రారంభించే ఛాన్స్. రైల్వే బడ్జెట్ కు ముందే కేంద్రం హైదరాబాద్ కు 2 కొత్త రైళ్లను కేటాయించింది. రైల్వే శాఖ దేశవ్యాప్తంగా కొత్తగా ప్రవేశపెడుతోన్న అమృత్ భారత్ కేటగిరీలో ఈ 2 రైళ్లు నడుస్తాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి కేరళ రాజధాని తిరువనంతపురం, తమిళనాడు తీర పట్టణం కన్యాకుమారి సమీపంలోని నాగర్కోయల్ మధ్య 1 చొప్పున ప్రారంభించనున్నారు.